ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం ప్రగతి బాట పట్టిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన పనుల్ని బీజేపీ ఈ 12 ఏళ్లలోనే చేసిందని చెప్పారు. వికాస్, విశ్వాస్, జన కళ్యాణ్ నినాదంతో మోదీ పాలన ముందుకు వెళుతుందని చెప్పారు. నెహ్రూ ఏం చేశారో, మోదీ ఏం చేశారో ప్రజలకు తెలుసన్న రామచంద్రరావు 12 ఏళ్ల బీజేపీ పాలనలో దేశ స్వరూపమే మారిపోయిందన్నారు. ఇక మీనాక్షి నటరాజన్ మీద కేసు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనేనన్న ఆయన అది బయటపెట్టింది ఎవరో కూడా వాళ్లకే తెలుసన్నారు. మరిన్ని కీలక అంశాలపై ఆయన టీవీ9తో ప్రత్యేకించి మాట్లాడారు. ఆ డీటెయిల్స్ని చూద్దాం. ఎలా చూస్తారు? 12 ఏళ్ల సుదీర్ఘ పాలన కావచ్చు, ఎక్కువ రోజులు 4399 రోజులు పనిచేసిన రికార్డు మోడీ క్రియేట్ చేశారు కదా, దీన్ని బీజేపీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంది? ఏం చెప్తారు మోడీ పాలన గురించి? ఇప్పుడు 12 సంవత్సరాలు పరిపాలనలో మనము ప్రగతి చూసినాం, డెవలప్మెంట్ చూసినాం, ఎన్నో అడుగుదడుగులు మనం ఎదుర్కొన్నాం. కరోనా, యుద్ధాలు, ఇవన్నీ కూడా ప్రజలు యాక్సిడెంట్లు, అన్ని రకాలైనటువంటి రకరకాల మనం ఎదుర్కొన్నాం. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలు గత 60 సంవత్సరాలు పరిపాలన కన్నా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి ప్రజలు భావించేలాగానే వికాస్, విశ్వాస్, తర్వాత జన్ కళ్యాణ్, ప్రజాసేవలు, ఇన్ని ప్రజా సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ప్రజల దాకా పోయేటటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలోనే. కాబట్టి డెఫినెట్గా 12 సంవత్సరాలు మంచి పరిపాలన, ఒక దేశాన్ని సురక్షంగా పెట్టినటువంటి ఒక పరిపాలన, దేశ ప్రజలని ఈరోజు జాగ్రత్తగా చూసుకుంటున్న పరిపాలనగా నేను భావిస్తాను. నెహ్రూ రికార్డును బ్రేక్ చేశామని బీజేపీ నేతలు సంతోషం పడుతున్నా సరే, నెహ్రూ పాలనకు మోడీ పాలనకు చాలా విధానపరమైన తేడాలు ఉన్నాయి. నెహ్రూ గొప్పతనాన్ని మాత్రం మీరు రికార్డు బ్రేక్ చేయలేరంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? నెహ్రూ ఆ రోజు ఉన్నటువంటి దీంట్లో మన దేశానికి ఏం చేశారో మన అందరికి తెలుసు. కానీ అప్పటి నుంచి నెహ్రూ వదిలిపెట్టిన నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక మంది వారి చేసినటువంటి పనులని ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాల్లో వారి మీద 6 గుణాలు, అంటే 6 టైమ్స్ 6 టైమ్స్ అన్నింటిలో కూడా డెవలప్మెంట్ చూపెడుతున్నారు. ఇంత డెవలప్మెంట్ మీరు కంపేర్ చేసుకుంటే ఎట్లయితుంది? కాబట్టి డెఫినెట్గా నెహ్రూ గారు మనకు అవకాశం ఫస్ట్ టైం వచ్చింది. మరి ఒక ఫ్యామిలీ, కుటుంబ పరిపాలన, కానీ ఆ కుటుంబ పరిపాలన నుంచి ప్రజల దగ్గరికి ఒక సామాన్యుడు పరిపాలన తీసుకోవడం జరిగింది. ఇది గొప్ప విశేషం. ప్రధాని మోడీ ప్రభుత్వ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ వచ్చారు. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయకపోగా ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేశారు. ఇలా వీటిగా వాళ్ళు సంబరాలు చేసుకుంటుందంటూ కూడా ఇటు సిపిఐ నారాయణ కావచ్చు, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తారు. ఇప్పుడు ఆర్థికమైనటువంటి పరిస్థితులు మారుతూ ఉంటాయి. అంటే ఎకనామిక్ సిచ్యువేషన్స్ డైనమిక్, దే ఆర్ నాట్ స్టాటిక్. ఎప్పుడు ఉన్న పరిస్థితుల్లో అప్పుడు విధానాలు చేస్తారు. ఆ రోజు పబ్లిక్ సెక్టార్స్ అవసరం పడింది, ఇప్పుడు అది అవసరాలు లేవు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టారే ఎక్కువ జనం చూస్తున్నారు. రష్యా, చైనా లాంటి కంట్రీలు కూడా వాళ్ళ ప్రభుత్వ రంగాన్ని మూసేసుకున్నారు. 2-3 రంగాలు మాత్రమే ప్రభుత్వంగా పెట్టుకున్నారు. కాబట్టి ఎప్పుడు ఏ అవసరం పడుతుందో ఆ అవసరము, ఆర్థిక పరిస్థితి మారుతున్న సమయంలో విధానాలు కూడా మారుతూనే ఉంటాయి. ఓట్ల చోరీ చేసి గెలిచిన బీజేపీ ఇప్పుడు సీట్ల చోరీ చేస్తుంది. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకున్నది బీజేపీ అంటూ కాంగ్రెస్ నేతలు ముక్తకంఠంతో బీజేపీని విమర్శిస్తున్నారు. నేను చెప్పాను కదా, సీట్ చోరీ లేదు, ఓటు చోరీ లేదు, వీళ్ళ మెదడు చోరీ అయింది. నేను ఏం మాట్లాడుతున్నా నాకు మనకు తెలియదా? ఓటు చోరీ ఎస్ఐఆర్ అంటే ఇప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదు, ఎస్ఐఆర్ వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ఓటు చోరీ ఎట్లయితుంది? సీట్ చోరీ మీ మీద కేసు ఉన్నదని మీరు చెప్పుకోకపోతే ఆ సీట్ చోరీ ఎట్లయితుందండి? అంటే మీరు ఏదో మీ యొక్క తప్పిదాలన్నీ కూడా మా మీద దోశ అంటే ఎట్లయితుంది? మా మీద కంప్లైంట్ ఇచ్చారనుకుంటున్నారా మీరు? ఎవరు ఇచ్చారో మనకి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది అక్కడ క్యాండిడేట్ తరఫు నుంచి ఆ మీద కేసు ఉన్నది, ఆ కేసు పత్రాలు పెట్టారు అక్కడ. అంతవరకు మాకు తెలుసు. ఆ కేసు పత్రాలు ఎవరు అందించారు, ఆ కేసు ఉన్న సంగతి ఆమె ఎందుకు చెప్పలే, ఇక్కడ ఎట్లా లీక్ అయింది, అది వాళ్ళు ఎంక్వైరీ చేసి తేల్చాలి ఎవరు వాళ్ళ దగ్గర కోవిడ్ అనేది. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.